ఓంకార్ గారికి ఎలాంటి పేరు ఉందంటే ఎక్కడైనా ఫ్రెష్ టాలెంట్ కానీ న్యూ టాలెంట్ కానీ వస్తే టక్కున పిక్ చేసుకుంటారని ఏదైతే నిజమో ఆహా అనేది కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ అందరికీ. సో కొత్త కొత్త కాన్సెప్ట్స్తో అందరినీ ఎంకరేజ్ చేస్తూ వస్తారు. సో అంత పెద్ద ప్లాట్ఫామ్ మీద ఒక సెలక్షన్ జరుగుతుందంటే నాట్ అన్ ఈజీ థింగ్. ఇప్పుడున్న కంటెస్టెంట్స్ని బీట్ చేసే విధంగా అంటే నాట్ ఓన్లీ అందరికీ జిమ్నాస్టిక్స్ కానీ కొన్ని అంతగా ఎగిరిగిరిపడి అలా ఉండాల్సిన అవసరం కూడా లేదు. కొంతమంది చిన్న మైల్డ్ ఎక్స్ప్రెషన్స్తో కూడా షో మొత్తం టాపర్ అయిపోతారు. సో ఆ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉండబోతుంది అంటే ఏ పాయింట్స్ని మీరు గ్రాప్ చేసుకుంటారు, మెయిన్ పాయింట్స్ ఏం చూస్తారు సెలక్షన్ ప్రాసెస్లో? డ్యాన్స్ షోలో పార్టిసిపేట్ చేయాలంటే ఫస్ట్ డ్యాన్స్ చాలా బాగా చేయాలి. వాళ్ళు డ్యాన్స్ బాగా చేస్తే చాలు. అంటే ఆ డ్యాన్స్ అనేది ఇంకా వాళ్ళకు ఒక స్పెషలైజేషన్ ఉంటుందండి. అందరూ డ్యాన్స్ చేస్తారు. ఆ డ్యాన్స్ చేస్తున్నప్పుడు చాలా ఒకరిలో మీరు అన్నట్టుగానే చాలా బెస్ట్ ఎక్స్ప్రెషన్ చూడగానే ఆకట్టుకుంటారు. అలాంటి వాళ్ళు నేను అలాగే పిక్ చేస్తాను. ఫస్ట్ నేను అందరికీ డ్యాన్స్ వచ్చిన వాళ్ళే, ఇప్పుడు 1000 మంది పంపిస్తారు నాకు అప్లికేషన్స్ వచ్చినాయి అనుకోండి. ఆ 1000 మందిలో ఒక 10 మంది తెలియకుండా ఫస్ట్ అటెంప్ట్లో నాకు ఐ కాంటాక్ట్ జరుగుద్ది అనమాట. ఒక మిస్మరైజింగ్ ఉంది దీనిలో, ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏదో ఉందని ఫీల్ అయితేనే నేను తీసుకోగలుగుతాను. ఎందుకంటే అందరూ పంపించిన వాళ్ళందరికీ డ్యాన్స్ వచ్చే పంపిస్తున్నారు. బట్ ఆ కాసేపు ఇప్పుడు మీరు కూడా ఇప్పుడే అన్నారు చిన్న పాప నచ్చింది అనేది. అంత అంటే ఇప్పుడు ఇక్కడ చాలా మంది కూడా చిన్న పాప నచ్చింది, లేకపోతే ఇంకొక బాబు నచ్చుండొచ్చు, ఎవరైనా నచ్చుండొచ్చు. ఎందుకు అంటే అంతమందిలో ఒకరే నచ్చుతున్నారు 5గురిలోనో లేకపోతే. సో ఆ స్పీడ్ కనెక్షన్ నాకు కూడా నా హార్ట్ జరుగుద్ది అనమాట మ్యాజిక్. సో వీళ్ళు వస్తే బాగుంటుంది అని. డెఫినెట్గా డ్యాన్స్ అనేది ఫస్ట్ ఇంప్రెషన్. తర్వాత వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తాను, వాళ్ళు ఏంటి ఎట్లా వాళ్ళ స్టోరీ ఏంటనేది చూస్తాను. తర్వాత వాళ్ళు ఎంత బాగా మాట్లాడతారని చూస్తాను. వీటన్నిటిని బట్టి నేను సెలెక్ట్ చేస్తాను అనమాట. దయచేసి శ్రేయాని అయితే పంపించకండి ఫస్ట్, బికాస్ ఆఫ్ మానస్. ఓంకార్ గారు మళ్ళీ బికాస్ ఆఫ్ మానస్. ఓంకార్ గారు మీ షోస్ అంటే మీరు ఏదైనా రియాలిటీ షోస్ ఇవన్నీ చేసేటప్పుడు ఆడియన్స్ అంటే చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే చాలా టెన్షన్ తోటి బీపీ తోటి రగిలిపోతుంటారు అనమాట. నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటి అని చాలా మంది బీపీ టాబ్లెట్స్ కూడా పక్కన పెట్టుకొని చూస్తుంటారు. సో ఈ షో అంటే పర్టికులర్లీ ఎలా ఉండబోతుంది అంటే వాట్ హైస్ ఇన్ దిస్? అదే ఇంతకు ముందు చూసే వాళ్ళకి ఉండేది, ఇప్పుడు మేము అక్కడ కూర్చున్నాం కదా, మాకు కూడా ఉంది అనమాట. ఎవరు వెళ్ళిపోతారు మాకే, మా పక్కన వాళ్ళు ఎవరు వెళ్ళిపోతారు మాకు తెలియదు, నెక్స్ట్ ఎపిసోడ్ ఉంటామో లేదో తెలియదు. సో ఈ షో అంతకు మించి ఉంటుంది ఖచ్చితంగా. ఓంకార్ గారు ఇప్పుడు మెంటర్స్కి ఎలా అయితే వార్ ఉంటుందో జడ్జెస్ కూడా ఉంటుందా? అంటే అదే జడ్జెస్ ఫేవరెట్ కూడా ఉంటుంది కదా, ఈ ఫేవరెట్ కంటెస్టెంట్ అని జడ్జెస్ మధ్య కూడా మేబీ రావచ్చు. అంటారు కదా అంటే తప్పు తప్పు అన్నట్టు ఏమన్నా ఇప్పుడు పర్య గారు అండ్ శేఖర్ మాస్టర్ వాళ్ళు ఒక్కరు సేఫ్ అండి, నాతో పాటు వాళ్ళిద్దరు సేఫ్. లేదు లేదు, షోలో ఎవరు సేఫ్ లేదు సార్, నమ్మకండి. ఓన్లీ ఓంకార్ గారు మాత్రమే సేఫ్. బాగా చెప్పారు. ఏం కాదు, వాళ్ళిద్దరు కూడా సేఫే. సో వాళ్ళకి ఏం ఎలిమినేషన్ లేదు కాబట్టి వాళ్ళు పీస్ఫుల్ గా ఉంటారు. మేబీ ఎప్పుడన్నా వాళ్ళు కూడా ఏదైనా తప్పు జరుగుతుంది స్టేజ్ పైన అన్నప్పుడు మాట్లాడతారేమో కానీ కూల్ గానే మెయింటైన్ చేస్తారు. కాదండి, మీరు సేఫ్ అన్నా ఈ గేమ్ లో ఏం అలాంటి రూల్స్ లేవన్నా అందరూ ఒకటే అనుకుంటారు, ఎక్కడో కొడుతుంది సీనా. బాగా చెప్పారు. థ్యాంక్ యూ. సో ఓంకార్ గారు ఎక్కడ ఎవరిని రిపీట్ చేయరా? అంటే ఒకవేళ ఎలిమినేట్ అయిపోయినా కంటెస్టెంట్స్ కానీ మెంటర్స్ కానీ మళ్ళా వాళ్ళని తీసుకురావడం అలాంటి ఏమన్నా స్కోప్ ఉంటుందా? మానస్ గారు చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. ఏమో ఫస్ట్ మీరే వెళ్ళిపోయారా ఏంటి? షూట్ అవ్వలేదు. బట్ ఒక కంటెస్టెంట్ కి ఒక మెంటర్ గా ఛాన్స్ ఉంటుందండి. అది ప్రీ ఫినాలేలో లాస్ట్ అవకాశం అనమాట, వైల్డ్ కార్డ్. అది మొత్తం టోటల్ ఒక 5 వైల్డ్ కార్డ్స్ ఉంటాయి ఈ సీజన్.